హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కారుమూరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని ఈ వంట ఎలా ఉందో కావాలంటే కామెంట్లో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. ములక్కాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఉన్న పీసులన్నీ సపరేట్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. ఒక టమాటా, కొంచెం జీడిపప్పు కలిపేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పైన పేస్ట్ లాగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ ఇలా మెత్తగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ మీద కళాయి పెట్టుకొని కళాయి వేటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఉల్లిపాయలు త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేయాలి. ఇప్పుడు కూరకు సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ములక్కాడలు దీన్ని వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ములక్కాయ కలిపి బాగా ఫ్రై అవ్వాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక రెమ్మ,
1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కలిపేవాక బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి బాగా సిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 నిమిషాలు. ఈ టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మసాలా కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడినట్టు చూసి కలుపుకోండి. సాల్ట్ కలుపుకొని కొత్తిమీర పైన వేసుకోవాలి. వేడి ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన కూరని బౌల్లోకి తీసుకొని చపాతీలోకి రైస్లోకి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉండే ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది.